రైతు సోదరుల స్వాగతం. గత వారం రోజులుగా మనం కొత్త తోట పంటలను పరిచయం చేయడం జరుగుతుంది. కొత్త అంటే ఇది మరీ భారతదేశానికి కొత్త కాదు. ఇటీవల కాలంలో భారతదేశంలో వ్యాపిస్తున్న పలు కొత్త పంటలు. మకడామియా గురించి వివరించుకున్నాం, వాటర్ యాపిల్ గురించి చెప్పాము. ఇక జపాన్లో అరుదైన మామిడి మియాకే గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక అనేక పంటల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. సాంప్రదాయంగా మనకి మామిడి, అరటి, పప్పాయ, ఇవే జామ, ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఉష్ణమండల ప్రాంతాల్లో, ముఖ్యంగా భారతదేశంలోని వాతావరణానికి అనుకూలంగా పెరిగే పంటల ఫ్రూట్స్ ప్రధాన నగరాల్లో కేజీ 500, 600, 700, 800, 1000 రూపాయలుగా అమ్ముతూ ఉన్నారు. దీంతో భారత రైతులు కూడా అలాంటి ఫ్రూట్స్ సాగు చేయడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అని పరిశీలిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ప్రయోగాత్మకంగా కొన్ని మొక్కలు తీసుకొచ్చి నాటి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. మనం రాబోయే రోజుల్లో అంజూరా గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో పాషన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రూట్ తెలియని వారు ఉండరు. కొత్త కూడా కాదు, కానీ ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ వచ్చింది. ఆన్లైన్లో మనం చూసినా కూడా కేజీ 500, 600, వెరైటీస్ని బట్టి 400, 450 రూపాయలు కేజీ నడుస్తూ ఉంది. రైతులకు కూడా 300 రూపాయలు దక్కుతూ ఉంది. ఇక ఈ ఫ్రూట్ గురించి మనం చెప్పుకుంటే జెల్లీ, గుజ్జు ఎక్కువగా ఉంటుంది, తీపి, పులుపు దీని యొక్క టేస్ట్. ఇక దీని రుచి అద్భుతం, పోషకాలు అమోఘం. 70% వాటరే ఉన్నా, ఏ ఫ్రూట్స్లో అయినా వాటర్ ఎక్కువగా ఉంటుంది కంటెంట్. ఇక మంచిగా కార్బోహైడ్రేట్స్, సి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మంచి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనాలో ఫస్ట్ ఈ మొక్కని కనుగొన్నారు. ఆ తర్వాత అనేక దేశాలకు విస్తరించింది. భారతదేశంలో కూడా అక్కడక్కడ బాగానే పండుతూ ఉంది. ఇక దీన్ని స్పానిష్లో మారకుజా అంటారు, హవాయిలో లిలీకోయ్ పండు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మనం పాషన్ ఫ్రూట్ అని పిలుచుకుంటూ ఉన్నాము. ఇది ముఖ్యంగా కేవలం నేరుగా తినడానికే కాకుండా దాని గింజల నుంచి తీసే ఆయిల్ చాలా విలువైంది. 1 లీటర్ ఆయిల్ దాదాపు 3 లక్షల రూపాయలు నడుస్తుంది. అందాన్ని ఇనుమడింపు చేసుకునే పెర్ఫ్యూమ్స్లో పెద్ద ఎత్తున దీన్ని వాడుతున్నారు, క్రీముల్లో వాడుతూ ఉన్నారు. ఇక అనేక విధాలుగా దీని ఉపయోగాలు ఉన్నాయి. ఇక ఐస్ క్రీమ్లో కూడా ఈ ఫ్రూట్స్ని, దీని యొక్క ఫ్లేవర్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. కేవలం ఈ ఫ్రూట్ నేరుగా తినడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో దీన్ని పెద్ద ఎత్తున మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక ఫ్యాషన్ ఫ్రూట్లో మనం పరిశీలించినట్లయితే విటమిన్ ఏ పుష్కలం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. పొటాషియం, ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి ఇది అమృతం లాంటిదని చెప్పవచ్చు. ఇక ఈ ఫ్రూటు కనీసం 5-6 రకాల వెరైటీస్ మెయిన్గా ఉన్నాయి. దీంట్లోనే 5-6 వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి పరిశీలించినట్లయితే పర్పుల్ ప్యాషన్ ఫ్రూట్, ఇక పసుపు పరాసం ఫ్రూట్, దీన్ని నెక్స్ట్ తీపి గ్రాసడిల్లా, జైంట్ గ్రానడిల్లా, క్వాడ్రాంగులారిన్ అరటి ప్యాషన్ ఫ్రూట్, టార్మినియానా మొక్క. ఈ 4-5 రకాలు ఒక వెరైటీస్ మాత్రం మార్కెట్లో బాగా ఉన్నాయి. పోషకాలు కూడా దండిగా ఉన్నాయి. 73% వాటర్ ఉన్న, 23% కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా, 2% ప్రోటీన్, కేవలం 1% మాత్రమే ఫ్యాట్. చాలా తక్కువ ఫ్యాట్ ఉన్న ఫ్రూట్. 100 గ్రాములు మనం తీసుకుంటే ఇవన్నీ పోషకాలు వచ్చాయి. దీంట్లో గుజ్జుతో పాటు దీని గింజలు ఎంతో విలువైన, పువ్వులు కూడా ఉపయోగించుకోవచ్చు. చర్మ సంరక్షణకి పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వీటి యొక్క ఆకులతో హెర్బల్ టీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కని పెరట్లో కూడా పెంచుకోవచ్చు. ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంట బాగానే పెరుగుతుంది. 35 డిగ్రీ నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ తట్టుకుంటుంది. ఇక సారవంతమైన అన్ని భూముల్లో సాగు చేసుకోవచ్చు. నీటిపారుదల సదుపాయం ఉండాలి. పెరటి తోటల్లోనూ పెద్ద ఎత్తున సాగు చేసుకోవచ్చు. గుత్తులు కాయలు వస్తూ ఉంటాయి. ఒక మొక్క నాటుకున్నా కూడా కావాల్సినంత దిగుబడి వస్తుంది. పెద్ద ఎత్తున సాగు ఎకరాలు కాకపోయినా పెరటి తోటల్లో బాగా విస్తీర్ణ భూమి 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళు ఈ పంట సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరు, బాంబే, ఢిల్లీకి బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఐటీ నగరాల్లో ఇది పెద్ద ఎత్తున సేల్స్ జరుగుతూ ఉంది. 600-700 రూపాయల కేజీ అమ్ముతున్నారు. రైతు సోదరులకి ఒక ఎకరా వేసుకున్నా కూడా ఎకరానికి 15 నుంచి 20 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రయోగాత్మకంగా ముందు వేసుకొని చూడండి. ఈ పంట ఎవరైనా సాగు చేస్తే వారి వివరాలు కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో.